నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పసిపిల్లలు, గర్భిణీలు, బాలింతల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సమ్మె విరమించండి. అంగన్వాడీలకు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ విజ్ఞప్తి. సీఎం జగన్ నవరత్నాల హామీల అమలులో 85% ఫెయిల్ అయ్యారు. నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. భీమవరంలో పవన్ కళ్యాణ్ పై సీఎం చేసిన ఆరోపణలను ఖండించిన నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బలిశెట్టి శ్రీనివాస్. పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు ఊడిగం చేయటం మాని ముందు మీ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవటంపై దృష్టి పెట్టు హితవు వాక్యాలతో విమర్శించిన మంత్రి కేఎస్ఎన్. పసిపిల్లలు, గర్భిణీలు, బాలింతల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అంగన్వాడీలు సానుకూలంగా స్పందించి తక్షణమే సమ్మె విరమించి విధుల్లో చేరాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. 19వ రోజుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలు తాడేపల్లిగూడెంలో శనివారం డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణను పార్టీ క్యాంపు కార్యాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి అంగన్వాడీలను ఉద్దేశించి ఇలా మాట్లాడారు. ముఖ్యమంత్రికి అంగన్వాడీల సమస్యల పట్ల సానుభూతి ఉందన్నారు. అంగన్వాడీలకు గత 4.5 ఏళ్లుగా వైకాపా ప్రభుత్వం చేసిన ప్రయోజనాలను వివరించారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ విధంగా గర్భిణీలకు, బాలింతలకు, పసిపిల్లలకు వేల కోట్లు ఖర్చు పెట్టి పౌష్టికాహారాన్ని అందిస్తున్నారని వివరించారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న కొన్ని మీ సమస్యలను పరిష్కరించడానికి సీఎం కృషి చేస్తున్నారన్నారు. సీఎం సరియైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారన్నారు. మీరు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు అడ్డుపడవద్దని హితవు పలికారు. మౌలిక సదుపాయాలు ఏర్పాటు దిశగా ముందుకు అంగన్వాడీ వేతనాలు పెంచాలి. చంద్రబాబు నాయుడు ఏ సమస్యకైనా మీరు కొన్ని సమస్యలు చెప్పారు. ఆ సమస్యలు నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్తాను. అంటే మీరు సమ్మె చేసిన వాళ్ళందరికీ కోరిన అన్ని డిమాండ్ చేస్తారంటే ఈ రాష్ట్రంలో కాదు దేశంలో ఎవరు ఇంకా పనిచేయరు. నేను మీకు చెప్పే హామీ ఏంటంటే ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. తీసుకెళ్ళిన తర్వాత సరైన సమయంలో ఆయన నిర్ణయం చేసి ఏ రకంగా మనం పెంచాలన్నది రేపు మనకు 4 రోజుల్లోనో 15 రోజుల్లోనో 10 రోజుల్లోనో మేనిఫెస్టోలో పెడతాం. మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు ఖచ్చితంగా మీ సమస్యలు దాంట్లో ప్రతిబింబించేలా చూస్తాం. అంతేగాని మీరు జీతాలు పెంచే వరకు మేము డ్యూటీల్లోకి వెళ్ళము అని కనుక మీరు మొండిపట్టుదలకు వెళ్ళారంటే ప్రభుత్వం చిన్నపిల్లల సంరక్షణ, బాల్యంతరాల సంరక్షణ, గర్భిణీ స్త్రీల సంరక్షణ బాధ్యత మన మీద ఉంది. ఇవాళ ఆరోగ్య సురక్ష ద్వారా ఎంతమందికి ఒక్కొక్కరిని పేరున ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి ఈ వైద్యం చేసే కార్యక్రమం చేసాము. సురక్ష కార్యక్రమంలో ఇంటింటికి వెళ్ళి దానికి ఒక బాధ్యతగా పెట్టుకుని ఇంటింటికి వెళ్ళి ఒక్కొక్క ఇంటికి రావాల్సిన సర్టిఫికెట్లో ఇంకోటని దగ్గరుండి రాయించి మరి ఇప్పించాం వాళ్ళు అడగకుండా. ఇది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, ఎవరికి ఇబ్బంది కలిగించకూడదు. మీ ద్వారా చిన్నపిల్లలకి కానీ, బాల్యంతరాలకు కానీ, గర్భిణీ స్త్రీలకు కానీ ఏదైనా ఇబ్బంది కలిగితే మాత్రం ప్రభుత్వం తప్పనిసరిగా స్పందిస్తుంది. మీరు చెప్పిన డిమాండ్లన్నీ నేను సానుకూలంగా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెడతాను. పెట్టిన తర్వాత ఆయన సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాడు. మీరు దయచేసి ఈ రోజు నుంచే మీరు డ్యూటీలో చేరమని నేను చేతులు ఎత్తి మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తున్నాను. మీరు ఇలా ఇంకా మీరు తెగే వరకు లాగుతామనే పరిస్థితికి మీరు వెళ్తే మరి జరగబోయే పరిణామాలకి మీ చేతుల ద్వారా కొన్ని చేతులు ఉంటుంది. దయచేసి మీరు అటువంటి పరిస్థితికి తెచ్చుకోవద్దని మనం చేస్తాం. ఎందుకంటే పిల్లల్ని చూస్తా, బాలింతరాలని ఎలా గాలి వదిలేస్తే చూస్తా, గర్భిణీ స్త్రీలు అలాగే గాలి వదిలేస్తే చూస్తా ప్రభుత్వం ఊరుకోదు. మీ డిమాండ్ల కోసం అన్నది మీరు చెప్పిన డిమాండ్ చెప్పారు. ప్రభుత్వం సానుకూలంతో దాన్ని పరిశీలన చేస్తూ ఉంటాం.
దాంట్లో సగం మీరు అడిగిన దాంట్లో సగం డిమాండ్లు నెరవేర్చాం. సాధారణంగా మా సిఐటి వాళ్ళు లెక్క ఏంటంటే ఒక డిమాండ్ వాళ్ళు ఏదో పెడతారు, ఆ డిమాండ్ నెరవేర్చుకోవడానికి 56 డిమాండ్లు దాన్ని జోడిస్తారు. కొన్ని డిమాండ్లు ఆమోదించినట్టుగా ఉంటే వాళ్ళ లీడర్షిప్ గట్టిగా స్ట్రాంగ్గా బలంగా ఉంటుంది. అందుకని మీరు అడగకుండానే మీరు కోరిన డిమాండ్లో సగానికి పైగా డిమాండ్లు మేము నెరవేర్చాం. మిగతా అన్ని సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన నిర్ణయం తీసుకోవాల్సిన డిమాండ్లు. అందుకని దయచేసి మీ అందరినీ నేను ఒక అన్నగా మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అక్కడే చిన్నవాళ్ళే, పెద్దవాళ్ళు అయితే సర్వీస్లో ఉండడం అయితే అయిపోతారు. కాబట్టి ఒక అన్నగా మీ అందరికీ చెప్తాను, మన పిల్లలు ఉసురు పోసుకో, బాగా గర్భిణీ స్త్రీలు ఇబ్బందులు పెట్టరు, బాలింతరాన్ని ఇబ్బంది పెట్టరు. మీరే చెప్పండి, మీ సర్వీసులో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాలింతరాలకి ఈ సంపూర్ణ పోషణ ద్వారా ఎంత పెద్ద ఎత్తున రేషన్ పెంచిస్తారు, అంతకుముందు ఏమి ఇచ్చారో చెప్పండి. మరి అవన్నీ మీరు అర్థం చేసుకోవాలి కదా. ఈ డిమాండ్ని నేనేమీ వ్యతిరేకించలేదు, దాంట్లో సానుకూలంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. మీ ముఖ్యమంత్రి గారు తీసుకెళ్ళిన తర్వాత నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయానికి మీ సమ్మెకి ఏమి సంబంధం లేదు. మీరు ఇవాళ నుంచే మీ విధులకు వెళ్ళి గౌరవంగా మీరు పిల్లల్ని ఆదుకోండి. నేను దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టిలో తీసుకెళ్లే బాధ్యత ఖచ్చితంగా చేస్తాం. మళ్ళీ మీరు క్యాబినెట్ సమావేశంలో ఈ విషయం మీద కొట్టి సత్యనారాయణ గారు మాట్లాడారని మీ పేపర్లో కూడా వస్తుంది, వచ్చేలాగా నేను మాట్లాడతాను. మీరు మాత్రం ఇవాళ నుంచి మీరు డ్యూటీలో వెళ్ళిపోండి. మీరు ఇచ్చిన మెమోరాండాన్ని నేను ముఖ్యమంత్రి గారికి అందజేస్తాను. మేము కూడా జగనన్న వస్తే అక్క చెల్లెమ్మలకు ఒక హామీ వస్తుంది, మన కుటుంబాలు బాగుపడతాయని మనం జగనన్నని తెచ్చుకున్నామా లేదా? రావాలి జగన్, రావాలి జగన్ అన్నామా లేదా? రావాలి జగన్ అంటే మా జీతం పెంచి గ్రాట్యుటీ అన్నది మనం సాధించుకుందాం. కుదరదంటే గనక, లేదంటే జీతం ఎంతో కొంత ఇంత పెంచామని మా అక్క చెల్లెమ్మలకు హామీ ఇస్తే విధుల్లో తప్పకుండా పాల్గొన్నామండి. చాలా సమస్యలు, ఆకలి మంటలతో 19 రోజుల నుంచి సమ్మె చేస్తారు అక్క చెల్లెమ్మలు. ఎండనక వాననక చిన్న పిల్లలు కూడా తీసుకొచ్చి ఆ టెంటల్లో కూర్చుంటున్నారు. ఎంత పరిస్థితి ఉందో మా దేన పరిస్థితిని అర్థం చేసుకుని మన మంత్రివర్యులు గారు మన జగన్ గారి దగ్గరికి తీసుకెళ్లి మా జీతం హామీ ఇస్తే విత్ ఇన్ మినిట్స్ ఇప్పుడే వెళ్ళి మన విధుల్లో మన కోసం పేపర్ కూడా చదివి అన్ని రకాలుగా మాట్లాడారు. అందులో మాట్లాడి సగం మాకు ఉన్నాయి, కానీ ఇంకా ఉన్నాయి. ప్రభుత్వం చేయవలసినవి చేశారు. ఇప్పుడు అంగన్వాడీల కోసం మన వ్యక్తిగతంగా అంగన్వాడీ కుటుంబాలు బాగుపడాలంటే జీతం అనేది పెరగాలి. పెరిగిన ధరలు అంటున్నారు, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము అడుగుతున్నాం, మీరు కూడా అడగాలి. ఇప్పుడు లీడర్స్ అన్నారు, మేము లీడర్స్ అంటే మేము ఒక లీడర్, ఇప్పుడు మీరు ఉన్నారంటే మంత్రి వారు మీ ఎమ్మెల్యేలు మీ మాట మీద ఉంటారు. అలాగే ఇలా అంగన్వాడీ వర్కర్ ఉంది ఒక లీడర్గా, ఆ మాట మీద మేము నడుపుకెళ్తాం. అందరూ లీడర్స్గా అందరూ మాట్లాడాలంటే కుదరని పరిస్థితి కాబట్టి మేము లీడర్స్గా నిలబడ్డాం తప్ప ఇంకో విధంగా ఏ అధికార శక్తులు వేరే శక్తులు పిలిస్తే వచ్చింది కాదు. మన ఆకలి మంటల ద్వారా మనం ఉత్తేజంగా వచ్చి మేము సమ్మె చేస్తున్నాం తప్ప ఎవరు కాదు సార్. సభాముఖంగా మీకు తెలియజేస్తాం. సీఎం జగన్ నవరత్నాల హామీల అమలులో 85% విఫలమయ్యారని నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ విమర్శించారు. శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం 730 హామీలలో 109 హామీలను అనగా 15% మాత్రమే అమలు చేశారని తెలిపారు. ఈ మేరకు రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గొర్రెల శ్రీధర్, పార్టీ పట్టణ పెంటపాడు రూరల్ మండల అధ్యక్షులు పట్నాల రాంపండు, కిలపర్తి వెంకట్రావు, పరిమి రవికుమార్, వాడపల్లి సుబ్బరాజు, ఎరుబండి సతీష్, ఎస్ కృష్ణమోహన్, పి రాంబాబు, షేక్ హాజీ, రమేష్, ముత్యాల శ్రీను తదితరులు పాల్గొన్నారు. భీమవరం మీటింగ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన స్థాయిని తనే దిగజార్చుకున్న పరిస్థితి కనపడింది. ఆయన ఎందుకు ఏం మాట మాట్లాడుతున్నాడో కూడా అర్థం కాని పరిస్థితి. ఎన్నిసార్లు చెప్తావయ్యా పవన్ కళ్యాణ్కి 3 పెళ్ళిళ్ళు అని చెప్పి, మరి అదే నిన్ను కూడా అంటే అది ఇబ్బందికరంగా ఉంటుంది కదా. ఎందుకు పర్సనల్గా మీరు ఈ రకంగా దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు. అలాగే ఏవో మోసపూరిత వాగ్దానాలు చేసి ఆ రోజున
మరి నవరత్నాలు అని పెట్టి ఆ నవరత్నాల్లో ఏయో పాక్షికంగా కొన్ని అమలు చేసి ఇవాళ ఏదైతే 199 వాగ్దానాలు చేశారో ఆ 199లో 109 అమలుపరచలేదు, 73 పాక్షికంగా అమలుపరిచారు. అంటే మీరు అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి. అలాగే మీరు ముఖ్యంగా మద్యపాన నిషేధం మీద మాట్లాడడానికి కూడా మీకు అర్హత లేదని చెప్పి నేను చెప్తున్నాను. ముఖ్యంగా కాపు కార్పొరేషను నేను వస్తే సంవత్సరానికి 2000 కోట్ల రూపాయలు నిధులు కాపులకు వేస్తారని చెప్పాడు. అంటే 5 సంవత్సరాలు బట్టి 10,000 కోట్ల రూపాయలు మరి వేయాల్సిన పరిస్థితి. ఎన్ని వేసావు ఏంటి? గతంలో చంద్రబాబు నాయుడు గారు 3,500 కోట్ల రూపాయలు కాపు సంక్షేమ నిధికి వేస్తే ఆ వేళ నువ్వు పేర్లు పెట్టు. ఈవేళ నువ్వు ₹1 వేసిన పరిస్థితి లేదు. ఏంటంటే రేషన్ బియ్యం ఇచ్చావు, లేకపోతే ఇంకోటి ఏదో ఇచ్చావు, అందులో చూసుకోవాలి కాపు కార్పొరేషన్ నిధులని చెప్తున్నావు. ఇది ఎంత అన్యాయం! వాళ్ళని మార్చేస్తారని వీళ్ళని మార్చేస్తారని చెప్పి ఓన్లీ ఎస్సీలని ఎస్టీలని మార్చి మిగిలిన వాళ్ళకందరినీ కూడా భయపడి వీళ్ళ చూసుకోండి. మీరు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కడా కూడా మీరు నెగ్గే పరిస్థితి ఉండదు. పశ్చిమ గోదావరి జిల్లా స్వీప్ అయిపోయే అవకాశం పూర్తిగా ఉంది. అంతేగాని మీకు మీరుగా ఈవేళ తెలుగుదేశం జనసేన పార్టీని ఎదుర్కొనే పరిస్థితి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఎక్కడా కూడా లేదు. జిల్లాలోనే కాదు, రాష్ట్రంలో ఎక్కడా లేదు. ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నవరత్నాలని చెప్పి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ కూడా మోసం చేసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏం చేద్దంటే బీసీ సంక్షేమ నిధి కింద ఏటా 15,000 కోట్ల రూపాయలు మేము ఖర్చు చేస్తామని చెప్పి ఒక దుర్మార్గమైన మాటలు చెప్పి ఈ యొక్క ముఖ్యమంత్రి అధికారంలోకి రావడం జరిగింది. కానీ ఈరోజు ఒకటే అడుగుతూ ఉన్నాం, బీసీ సంక్షేమానికి ₹1 కూడా మరి నువ్వు నిధులు ఇవ్వకుండా బీసీలందరినీ కూడా ఓట్లకు మాత్రం వేయించుకొని ఈరోజు వాళ్ళందరినీ కూడా పాతాళంలో తొక్కిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డికి దక్కుద్ది. అదే విధానంలో మరి ఏదైతే ఫీజు రీయింబర్స్మెంట్ పరిస్థితి ఉందో, చంద్రబాబు నాయుడు గారు ఫీజు రీయింబర్స్మెంట్ చేశారంటే కేవలం పిల్లల యొక్క చదువులు దృష్టిలో పెట్టుకొని కాలేజీలకి వేసి వాళ్ళ యొక్క చదువు ఇబ్బంది రాకుండా చూసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. అయితే మీరు తల్లుల ఖాతాలో దాన్ని డైవర్ట్ చేసి పిల్లల యొక్క ఫీజులు కట్టనివ్వకుండా వాటిని డైవర్ట్ చేసి ఈరోజు పిల్లల యొక్క జీవితాలని సగంలో ఆపేసిన పరిస్థితి ఈ ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా మీరు చేసే ఏదో తల్లికి వందనం కార్యక్రమం పెట్టి మేము అలా చేసాం ఇలా చేసాం అన్నారు తప్ప ఫీజు రియంబర్స్మెంట్ కాలేజీలకు వేస్తుంటే ఈరోజు పిల్లల చదువుకి ఇబ్బంది లేకుండా ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాలనే పేరుతో ఒక పాంప్లెట్ విడుదల చేసి నేను ఎక్కిన తర్వాత ఇవన్నీ కూడా అమలు చేస్తానని చెప్పాడు. కానీ అందులో భాగంగా మున్సిపల్ కార్మిక వర్కర్లకి సరైన వాళ్ళందరినీ కాంట్రాక్ట్ బేసిక్ పనిచేసే ఉద్యోగస్తులందరినీ కూడా పర్మనెంట్ చేస్తానని చెప్పి వాళ్ళకి రావాల్సిన అన్నీ కూడా నేను ఇస్తానని చెప్పి మాట తప్పి మడం తిప్పాడు. అలాగే ఈరోజు వాళ్ళకి రావాల్సిన ఏది కూడా సదుపాయాలు లేకుండా గత గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు హయాంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు చేసే ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు రాయడం జరిగింది. వాళ్ళకి పెన్షన్ కూడా ఇచ్చిన ఘనత ఏదైనా ఉంటే చంద్రబాబు నాయుడు గారే. అలాంటివన్నీ తీసేసి వాళ్ళకి రావాల్సిన హక్కులన్నీ కాల్దున్న ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఎందుకంటే నవరత్నాల పేరిట కార్మికులందరికీ న్యాయం చేస్తానని చెప్పి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు 12,500 రూపాయలు ఉన్న జీతాన్ని 16,500 రూపాయలు జీతం చేసి వెంటనే దాన్ని ఈయన వచ్చి 1,500 పెంచి 18,000 రూపాయలు జీతం చేశారని చెప్పడం చాలా దుర్మార్గం. ఆయన 26,000 రూపాయలు చేయవలసిన జీతాన్ని 18,000 చేయించుకుంటూ వాళ్ళకి ఎటువంటివైనా సదుపాయాలు లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన నవరత్నాల్లో ఇదొక భాగం అని ఈ విధంగా ప్రతి ఒక్కరు తెలియపరుచుకుంటూ జగన్మోహన్ రెడ్డి మోసపూరితమైన హామీలకు ఏ ఉద్యోగస్తులు మోసపోకుండా ఎక్కడైనా కళ్ళు తెరిచి ఈ రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని ఎక్కించవలసిందిగా కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ ఈ రాష్ట్రంలో పూర్తి మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పి మాట చెప్పి మడమ తిప్పిన పెద్ద మనిషి ఈ జగన్మోహన్ రెడ్డి. మద్యపాన నిషేధం చేయడంతో కాకుండా 25 సంవత్సరాలకి దాని మీద ఆదాయం మేము అప్పు కడతామని చెప్పని అప్పు తెచ్చుకున్నాడు. ఆ మద్యాన్ని కూడా క్వాలిటీ మద్యం ఇవ్వకుండా తన సొంత కంపెనీల్లో బూమ్ అటువంటి కంపెనీలు పెట్టి గోల్డ్ మెడలు
రకరకాల పేర్లతోటి నాసిరకం మందు సప్లై చేసి సామాన్యుల ప్రాణాలు అనారోగ్య పాలు చేసే పెద్ద మనిషి ఈ జగన్మోహన్ రెడ్డి. నేను మద్యపాన నిషేధం చేసిన తర్వాతే 2024లో ఓట్లు అడుగుతానని చెప్పిన పెద్ద మనిషి ఈ రోజునే ఏ మొహం పెట్టుకొని ప్రజల్లోకి వచ్చి ఓటు అడుగుతారని ఈ సందర్భంగా అడుగుతున్నాం. భీమవరంలో పవన్ కళ్యాణ్పై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బలిశెట్టి శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ ఓటమి భయంతోనే పవన్ కళ్యాణ్పై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని అన్నారు. అధికార పక్షం వారు వ్యక్తిగత విమర్శలకు పాల్పడితే తాము కూడా మంత్రులు చేసే వాటిపై మాట్లాడవలసి వస్తుందని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో పార్టీ పట్టణ పెంటపాడు రూరల్ మండల అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, పుల్లాబాబి, అడపా ప్రసాద్, అడబాల నారాయణమూర్తి, మద్దాల మణికుమార్, మట్టా రామకృష్ణ, ఎండ్రపాటి రాజు, నీలపాల దినేష్, కె మధులత, గుండుబోగుల సురేష్, మాదాసు ఇందు, చాపల రమేష్, నలగంచు రాంబాబు, ముఖేష్ తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ ఆశాంతం కూడా ఆయన డబ్బుతోనే ఈ రాష్ట్రాన్ని ఏదో డెవలప్ చేసిన విధంగా మాట్లాడడం, ఈ నాడు నేడు అని స్కూల్ మేము కట్టించామని చెప్పి చెప్పుకోవడం, ఓకే మీరు చేసిన పనులు చేయని పనులు కూడా కొన్ని చెప్పుకుంటూ ఉన్నారు. కానీ ఈరోజు వ్యక్తిగత విమర్శలు, మీరు ఏదైతే పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉన్నారో, మీ చేతగాని తనాన్ని ప్రజల్లో ఎక్కడ అడుగుతారో అని చెప్పి ఎదరోళ్ళ మీద బురద వెళ్ళే కార్యక్రమం మీరు చేస్తూ ఉన్నారు. ఈరోజు చూసుకుంటే మీరు మాట్లాడదలుచుకున్నది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మీరు మాట్లాడగలరని అడుగుతూ ఉన్నారు. నిరుద్యోగ సమస్యల మీద మాట్లాడలేరు. మరి లిక్కర్లో మీరు దోచుకునే డబ్బు ఎక్కడ దాటున్నారో మీరు చెప్పలేరు. ఎంత దోపిడీ జరుగుతుందో కూడా మీకు తెలియదు. ఇసుకలో మీరు దోపిడీ చేస్తూ ఉన్నారు. సంక్షేమం గురించి మాట్లాడలేరు, పారిశ్రామిక అభివృద్ధి గురించి మాట్లాడలేరు, శాంతి భద్రతల మీద మాట్లాడలేరు, రోడ్ల గురించి మాట్లాడారు, మీ బాబాయ్ గురించి మీరు మాట్లాడలేరు, షర్మిల గురించి మీరు మాట్లాడలేరు. మీరు మాట్లాడేది పవన్ కళ్యాణ్ గారి పెళ్ళాల గురించి, పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి. సమర్థులు ఎవరైనా అభివృద్ధి చేసి చూపిస్తారు. మీరేం అభివృద్ధి చేశారు? ఈ రాష్ట్రానికి ఏం ఒరిగిందని అడుగుతాను. ఎక్కడ చూసినా రోడ్లలో పడి చనిపోతూ ఉన్నారు, ప్రాణ నష్టాలు జరుగుతున్నాయి కుటుంబాలకి, రైతు ఇబ్బంది పడుతూ ఉన్నాడు, నిరుద్యోగత క్యాలెండర్ ఇవ్వలేవు, నువ్వు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేవు, ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేవు. నువ్వు మాట్లాడతావు. రాజకీయాల్లో చూడవలసింది వ్యక్తిత్వం చూడాలి, సేవాభావం ఉందో లేదో చూడాలి, నిజాయితీ పరుడు కాదో చూడాలి. ఆస్తులు చూడక్కర్లేదు. నాకు ఆస్తులు లేకపోవచ్చు, మీ అంత ఆస్తుపరుడు కాకపోవచ్చు, అభిమానం ఉన్నవాడిని, ఎదరమైన కష్టం తెలిసినవాడిని, నా కడుపులో తీసి పక్కోడు పెట్టి మనస్తత్వం ఉన్నవాడిని. అవి చాలా ఆ క్వాలిఫికేషన్స్తో నేను రాజకీయాల్లో ఉన్నాను. మీకు ఏమైనా దమ్ముంటే చెప్పండి. పలానా డబ్బు తీసుకుని ఎగ్గొట్టేసానో, ఎవరి డబ్బు తినేసానో, ఎవడస్తా నమ్మించిన నా కూడా తిరిగి వాళ్ళతో అమ్మించి నేను పాడు చేశానని చెప్పండి. అంతేగాని వాడి దగ్గర డబ్బు లేదు, అటు సీట్ ఇచ్చిన ఎక్కడ. డబ్బులకి ప్రామాణికం కాదు రాజకీయం. రాజకీయంలో సేవ చేసే గుణం ఉండాలి, సాటి మనిషిని ఆదరించే గుణం ఉండాలి, సాటి మనిషి కష్టాలు మన కళ్ళలో ఆదుకునే గుణం ఉండాలి తప్ప మీరు చెప్పిన క్వాలిఫికేషన్స్ డబ్బుతో క్వాలిఫికేషన్ కాదు. డబ్బు ఉండాలి. దేనికి ఉండాలి? రాజకీయం చేయాలంటే డబ్బు కూడా కావాలి. కానీ డబ్బే మెయిన్ కాదు. మా దగ్గర డబ్బు ఉంది, మీరు ఎవరు పని చేయరనే మాట మాత్రం మీరు మాట్లాడేదాన్ని నేను ఏకీభవించను. కాబట్టి రెండు పార్టీ పెద్దలు కూర్చుని అక్కడ నిజంగా కూడా వాళ్ళు కనుక టికెట్ మ్యాండేట్ ఎవరైతే పని చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. శంకోలం పూర్తయినా తీర్థం అవుతుంది. ఎవరి పార్టీ వాళ్ళు చెప్పొచ్చు, వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్పుకోమని నాకేం అభ్యంతరం లేదు. నీ పార్టీని ఉమ్మడి అభ్యర్థిగా నేను ఎవడో ప్రకటన, నాకు చంద్రబాబు నాయుడు నాకు నేను వల్ల మా పార్టీ నన్ను ప్రకటించింది, అలా నీ పార్టీని ప్రకటించి పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ఇళ్ల స్థలాల్లో కోట్లాది రూపాయలు స్కామ్ జరిగిందంటూ పవన్ కళ్యాణ్ ప్రధాని నరేంద్ర మోదీకు లేఖ రాయటంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఘాటుగా స్పందించారు. ఆధారాలు లేకుండా అవినీతి జరిగిందని అంటున్న నిన్ను ఆధారాలు ఏవి అని పీఎం అడిగితే తెల్లమొహం వేసుకోవాలని ఎద్దేవా చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్దే అన్నారు. కాపులు నాకు ఓట్లు వేయలేదంటున్న నీకు ఎవరు ఓట్లు వేశారని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో చేసిన స్కాములలో పవన్ కళ్యాణ్కు కూడా వాటా ఉందని కొట్టు ప్రశ్నించారు. జనసేన పార్టీలో మీ నాయకులు నెగ్గుతారో లేదో ముందు అది చూసుకో అని చంద్రబాబుకు ఊడిగం చేయటం మానుకో అంటూ కొట్టు సత్యనారాయణ హితవు పలికారు. 35,000 కోట్లు హౌసింగ్ స్కామ్ జరిగిందని దాని మీద ఏదో విచారణ కోరుతున్నాడు. అతను ఇంకో విషయం ఏం తెలియదేమో. ఈ సిబిఐ, ఈడీ ఈ కాకుండా ఇంటర్పోల్ అని ఒకటి ఉంటుంది. ఆ ఇంటర్పోల్ ఏంటంటే ఆయన పార్టీకి ఇప్పుడు ఆయన ఎవరికైతే చెంబుచ్చుకుని వెళ్ళి కార్యక్రమంలో ఉన్నాడో చంద్రబాబు నాయుడికి, ఆయనకి సంబంధించిన వాళ్ళు దేశాలు వదిలేసి పారిపోయి
ఇంటర్పోల్ వాళ్ళ కోసం వెతుకులాటలో ఉన్నారు. దీన్నే తింగర మాటలు అంటారు. దాన్నే అసలు అతనికి ఇల్లు ఏంటో, ఇళ్లలో స్కామ్ ఏంటో, అసలు దాని సిస్టమ్ ఏంటో అసలు పవన్ కళ్యాణ్కి తెలుసా? ఏ ప్యాకేజ్కి ఆపేసి ఏ పెట్టిన డేట్కి రాకపోతే మర్నాడు పొద్దున్న ఏం మాట్లాడాలో తెలుసుకుని ఓ వార్నింగ్ ఇచ్చేటప్పటికి సాయంత్రానికి చంద్రబాబు నాయుడు సంచులతో వచ్చి ప్యాకేజ్ చెప్పే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నావు. నువ్వు ఆ కార్యక్రమం చూడు. నీ పార్టీ గురించి నీ పార్టీలో నిలబెట్టే అభ్యర్థులు గెలుస్తారో లేదన్న ఆలోచన నీకు లేదు. చంద్రబాబు నాయుడు ఊడిగం చేయడానికి నువ్వు సిద్ధమైపోయావు. నీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు ఊడిగం చేయను నాతలు పొమ్మంటున్నావు. కాపులు నాకు ఓట్లేదు, కాపులు నాతలు పొమ్మంటున్నావు. మరి ఎవరిని ఓట్లేశారు? ఎవరు నీ కోసం తిరుగుతున్నారు? 35,000 కోట్లు అంటే ఏంటి? అయినా సింగిల్ చెక్ రాసి ఇచ్చేస్తే ఎవరైనా జేబులో పెట్టి పట్టుకుపోయి అనుకున్నాను. సభ్యత, సంస్కారం, అవగాహన నేర్చుకో ముందు సబ్జెక్ట్ మీద. ఇల్లు స్కామ్ ఏంటి? వాళ్ళ చరిత్రలో లేని విధంగా 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ట్రాన్స్పరెంట్గా శాచురేషన్ మోడ్లో నచ్చిన వాళ్ళకి ఇచ్చి నచ్చిన వాళ్ళకి పక్కనట్టే కాకుండా జనసేన వాళ్ళకి కూడా నేను తాడేపులు కూడా ఇళ్ళ స్థలాలు ఇచ్చాను. జనసేన వాళ్ళకి కాపునేస్తం ఇచ్చాను. జనసేన వాళ్ళకి వసతి దీవెని ఇచ్చాను, విద్యా దీవెని ఇచ్చాను. నేను జనసేన వాళ్ళకి కూడా ఆసరా ఇచ్చాను, 0 వడ్డీ ఇచ్చాను, రైతు భరోసా ఇచ్చాను, పెన్షన్లు ఇచ్చాను. 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తే నువ్వెక్కడ రా బాబు 35,000 కోట్లు దోచేశారని కేంద్రానికి రాయడానికి శరం తప్పిందే నీకేమన్నా? ఇప్పటివరకు చాలా ఏదో మాట్లాడుతున్నావు కదా, 2 లక్షల పుస్తకాలు చదివిన విజ్ఞానం ఎక్కడ పోతుందే, అది అప్పుడప్పుడు కరప్ట్ అయ్యి చిప్పు కరప్ట్ అయినప్పుడు కొంచెం అలాగే ఎర్రర్ వస్తుంది అనుకునేవాడిని. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? 35 లక్షలు దానికి ఆధారాలు చూపించు. అప్పుడు నీ తెలివితేట అంటే అసలు నువ్వు రాజకీయ పార్టీ నాయకుడిగా ఉండడానికి అర్హుడో కాదో ప్రజలు నిర్ణయిస్తారు. ఏదో లేఖ రాశాను అనేటప్పటికి ఈనాడు పొంగిపోయి పెద్ద హెడ్డింగ్స్ తోడు వేసేస్తాడను, ఆంధ్రజ్యోతితోడు ఓ డబ్బా కొట్టేసుకుని వేసేస్తాడను. ఇటువంటి దగాకోరులు ఆంధ్ర రాష్ట్రాన్ని ఇప్పటివరకు ఈ పేపర్లు మీడియా ముంచేసింది వాళ్ళ స్వార్థం కోసం. ఇవాళ 2,45,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పంచిందంటే గత ప్రభుత్వ హయాంలో ఈ 2,45,000 కోట్లు ఏమైందని మేము ఇయ్యాలా? మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రాయాలా? దీని మీద సిబిఐను లేదా ఈడీని విచారణ చేయమని అడగాలా? ఏమైపోయినప్పుడు దాంట్లో నీ మాట కూడా ఉంది. వీళ్ళ స్వార్థం కోసం చంద్రబాబు నాయుడిని నిలబెట్టి చంద్రబాబు నాయుడిని దోచేసినాడు నాకు కొంత ఇయ్యి మిగతాది నువ్వు నొక్కాయని వీళ్ళు ప్రోత్సహించి చంద్రబాబు నాయుడు తోటి స్కిల్ స్కాము, ఔటర్ రింగ్ రోడ్డు స్కాము, లేకపోతే ఇంకా విశాఖ భూముల స్కాము. నవరత్నాలు అమలులో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు కని వీరాంజనేయులు అన్నారు. శనివారం భీమడోలు పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం హామీలను అమలు చేయకుండా కేవలం మాటల ప్రభుత్వంగానే మిగిలిపోయిందని విమర్శించారు. సమావేశంలో కరణం పెద్దిరాజు, దూసనపూడి పుల్లయ్య నాయుడు, గంధం లక్ష్మణ్, దుంగా రమణ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నవరత్నాలని చెప్పి ఏవేవో బూటకపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి మాది సింగిల్ పేజీ మేనిఫెస్టో అని చెప్పి దంబాలు పలికి ఆ సింగిల్ పేజీ మేనిఫెస్టోలోనే అర్థం వచ్చేటట్లు 730 హామీలు ఇచ్చి అందులో 109 హామీలు మాత్రమే నెరవేర్చిన సందర్భం ఒకసారి చూస్తూ ఉంటే 85% హామీలు విఫలమయ్యాడు ఈ జగన్మోహన్ రెడ్డి. 85% హామీలు అంటే 100 హామీలు ఇస్తే 15 హామీలు మాత్రమే అమలు చేసినటువంటి ఒక పరిపాలన చేతకాని ముఖ్యమంత్రి ఎవరైనా ఈ భారతదేశంలో ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే. మరి ఇటువంటి కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నవరత్నాలను మేమంతా కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూడా మేమంతా కలిసి నవరత్నాలు కాదు, నవమోసాలు. నవరత్నాలు కాదు, నవమోసాలు. ప్రతిదీ కూడా పెన్షన్ 3,000 పెంచుతానన్నావు, అధికారంలోకి వచ్చాక పెంచుకుంటూ పోతానన్నావు. తీరా ఇప్పుడు వచ్చేటప్పటికి జనవరి ఇంకా 2 నెలలు ఎలక్షన్ ఉందంటే ఇప్పటికి 3,000 చేసావు. లక్షలాది మంది యువత అంతా కూడా ఉద్యోగాలు ఇస్తా ఉన్నావు. ఒక్క వాలంటీర్లు ఉద్యోగం తప్ప నీ చేతకాని పరిపాలనలో ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. ఏ ఒక్క ఐటీ పరిశ్రమ కూడా ఇక్కడికి రాలేదు. అదే కాకుండా
25 లక్షల మందికి ఇళ్లు కట్టిస్తానన్నావు. ఈ రోజుకి కేంద్ర ప్రభుత్వం మన పార్లమెంట్లో అడిగితే ఆంధ్రప్రదేశ్లో పూర్తయిన ఇళ్లు 5 మాత్రమే అని 3 నెలల క్రితం పార్లమెంట్లో చెప్పిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. ఎక్కడ కడుతున్నారు? కడతా ఉన్నారు. నీ భయపడి స్థలాలు క్యాన్సిల్ చేస్తాను, అప్పులు చేసుకుని పునర్లేసి మానేస్తుంది తప్ప గృహప్రవేశం చేసిన వాడు ఎవడంతా కూడా. అదే కాకుండా అదంతా ఎందుకు, గత వారం రోజులు 10 రోజుల నుంచి కూడా చూస్తా ఉంటే అంగన్వాడీలు పక్కనున్న తెలంగాణ ప్రభుత్వం కన్నా 1000 రూపాయలు ఎక్కువ ఇస్తానన్నావు. ఈ వేళ ఒక్క 1000 రూపాయలు మాత్రం పెంచి 4.5 సంవత్సరాల్లో నేను చేసిన అయిపోయింది అన్నావు. ఒకవైపు సర్వశిక్ష అభియాన్, ఒకవైపు మున్సిపల్ కార్మికులు, ఒకవైపు భూ హక్కు చట్టం కింద లాయర్లు, అదే కాకుండా వాలంటీర్లు కూడా సమ్మెలోకి రాబోతున్నటువంటి సందర్భంగా చూస్తా ఉన్నాం. అంటే ఒక పరిపాలన చేత కానీ ఒక అసమర్థ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో ఒక నమ్మకానికి వచ్చేసారు. నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1వ తేదీన ఉదయం 10 గంటలకు మాజీ ఎమ్మెల్యే ఈలినాని నివాసం వద్ద కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా మాజీ వైస్ చైర్మన్ మారిశెట్టి సుబ్బారావు, దాట్ల జగన్నాథరాజులు తెలిపారు. ఈ నూతన సంవత్సర వేడుకల్లో ఈలినాని అభిమానులందరూ పాల్గొనాలని వీరు కోరారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలకి, ఈలినాని అభిమానులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1వ తారీఖు ఉదయం 10 గంటలకి మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ఈలినాని గారి నివాసం వద్ద నూతన సంవత్సర కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈలినాని అభిమానులు, శ్రేయోభిలాషులు అందరూ పాల్గొని వారికి మీ యొక్క ఆశీస్సులు అందజేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ, అలాగే అనంతరం ఏర్పాటు చేసినటువంటి అల్పాహార విందును కూడా స్వీకరించవలసిందిగా కోరుతూ తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు మరియు మిత్రులకు ముందుగా నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, 1/1/2024 ఉదయం 10 గంటలకి తాడేపల్లిగూడెం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ఈలినాని గారి నివాసం వద్ద ఈలినాని గారి మిత్ర బృందం, అలాగే ఈలినాని గారి శ్రేయోభిలాషుల ఆధ్వర్యంలో కేక్ కటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఉదయం 10 గంటలకి. తదనంతరం అల్పాహార విందును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులు, శ్రేయోభిలాషులు, మిత్రులు అందరూ కూడా ఆ రోజు ఉదయం ఈలినాని గారి నివాసం వద్ద వచ్చి అందరం కూడా కేక్ కటింగ్లో పాల్గొని తదనంతరం టిఫిన్ చేసి బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్మికులు శనివారం ర్యాలీ నిర్వహించారు. ఏఐటీయూసీ అనుబంధ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు వచ్చి కార్మికుల ఉద్యమానికి మద్దతు పలికారు. తెలుగుదేశం పార్టీ తరపున తాము కార్మికులకు అండగా ఉంటామన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి సోమసుందర్ మాట్లాడుతూ, సమస్యలు పరిష్కారం కాకుంటే జనవరి 3వ తేదీ నుండి సమ్మెలోకి దిగుతామని హెచ్చరించారు. టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్, ఏఐటీయూసీ ఏరియా కార్యదర్శి ఓసూరి వీర్రాజు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి తాడికొండ శ్రీనివాసరావులు మాట్లాడారు. కార్యక్రమానికి యూనియన్ నాయకులు తాడికొండ కనక మహాలక్ష్మి, మండలి జయసుధ, కె చంద్రరావు, కె కాటమరాజు, మండలి సత్యనారాయణ, యు నాగరాజు, మండలి రామకృష్ణ, రౌతు రాజేష్, ధనాల రవి, ఎల్ శ్రీను, రమణ, బి శంకర్, బైపే సుబ్బారావు, కళింగపట్నం శ్రీనివాస్, ప్రవీణ్, చేపల సావిత్రి, వరలక్ష్మి, కోటమ్మ తదితరులు నాయకత్వం వహించారు. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న కార్మికుల న్యాయమైన కోరికలు మరి ఆ పాదయాత్ర చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేక వాగ్దానాలు ఇవ్వడం జరిగింది. ఏ వాగ్దానాన్ని ఆయన పాటించిన పరిస్థితి కనపడడంలా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీగా 16,500 జీతానికి ఆ రోజునే జీవో ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో 1,500 మాత్రమే పెంచి 18,000 ఇస్తున్నారు. ఇది సుప్రీంకోర్టు మార్గదర్శకాలకి ఎక్కడా కూడా సూట్ కావడం లేదు. ఎందుకంటే మినిమం శాలరీ 26,000గా సుప్రీంకోర్టు డిక్లేర్ చేసిన దృష్ట్యా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మరి పిఆర్సీని అమలు చేయాలి. అలాగే కార్మికుల న్యాయమైన కోరికలన్నీ కూడా తీర్చాలని చెప్పి, అలాగే ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ మున్సిపాలిటీ ఉండగా 1వ తారీఖుకి జీతాలు ఇవ్వడం జరిగింది. అలాగే వీళ్ళకి రావాల్సిన నూనె కానీ, సబ్బులు కానీ, చెప్పులు కానీ అన్నీ కూడా సకాలంలో అందజేసే పరిస్థితి ఉండేది. ఈవేళ అవి ఏం జరగడం లేదు. కార్మికుల న్యాయమైన కోరికలకి తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గం తరఫున సంపూర్ణ మద్దతు ఇస్తూ
మరి ఇప్పుడు గనక అమలు చేయని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళందరూ న్యాయమైన కోరికల్ని తీర్చడానికి సంసిద్ధంగా ఉంటామని చెప్పి మరి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయాలన్నీ ఆయనకి తెలుసు కాబట్టి ఖచ్చితంగా అమలు చేస్తారని చెప్పి తెలియజేశారు. ఈ మున్సిపల్ కార్మికుల అపరిష్కృత సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకి తాడేపల్లిగూడెంలో ఏఐటీసీ అనుబంధ మున్సిపల్ కార్మికులు ధర్నా కార్యక్రమం, ర్యాలీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏఐటీయూసీ, వైఎస్ఆర్టీయు, టీఎన్టీయూసీ అలాగే మరో 2 స్వతంత్ర కార్మిక సంఘాలు కలిపి ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. 2-3 సార్లు చర్చలు జరిగినా సరే పరిష్కారం రావట్లేదన్న ఉద్దేశంతో సమ్మె నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ గారి సమక్షంలో 2 దఫాలు చర్చలు జరిగినాయి. అందులో ఏదో కొంత మేరకి సమస్యలు పరిష్కారం అయ్యేటట్టుగానే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మాకు కొన్ని హామీలు ఇవ్వటం జరిగింది. అయితే ఇచ్చిన హామీలని మీరు లిఖితపూర్వకంగా సర్క్యులర్ రూపంలోనూ మినిట్స్ రూపంలోనూ ఇవ్వాలని చెప్పి జేఏసీ తరఫున మేము ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని అడగడం జరిగింది. చర్చలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం మేము వివిధ రూపాల్లో ఉద్యమాన్ని కొనసాగించడం జరుగుద్ది. ఒకవేళ పరిష్కారం కాకపోతే కనుక మేము కూడా 3వ తేదీ నుంచి సమ్మెలోకి దిగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మా ఉద్యమానికి మద్దతు ప్రకటించడానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి పొలవల బాబ్జీ గారికి, గొర్రెల శ్రీధర్ గారికి, కిలపర్తి వెంకట్రావు గారికి, పరిమి రవికుమార్ గారికి అలాగే మిగిలిన ఆ పార్టీ నాయకులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ మున్సిపాలిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నిరవధిక సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బలిశెట్టి శ్రీనివాస్ విచ్చేసి మున్సిపల్ కార్మికులకు మద్దతు తెలియజేశారు. అదేవిధంగా తాడేపల్లిగూడెం తాలూకా రైల్వే గూడ్ షెడ్ వర్కర్స్ యూనియన్, ఉల్లిపాయ మార్కెట్ వర్కర్స్ యూనియన్ నాయకులు చిల్లపుల్లారెడ్డి, సిరిపరపు రంగారావు, బి నాగేశ్వరరావులు విచ్చేసి తమ సంఘీభావం తెలియజేశారు. మున్సిపల్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. అనంతరం కరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు బ్లాక్ డే పాటిస్తూ నిరసన వ్యక్తం చేశారు. మీకు ధన్యవాదాలు చెప్తున్నా. అలాగే ఉల్లిపాయ మార్కెట్ వర్కర్స్ యూనియన్ కమిటీ నుంచి కూడా సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగాల పర్మిట్ కోసం ఎలక్షన్ ముందు ఒక మాట, ఎలక్షన్ తర్వాత ఒక మాట మాట్లాడి ఈ ప్రభుత్వం మరి మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి, కొత్త ఎద్దుగలతో ప్రజలు మోసం చేయాలని కుదరదని చెప్పి అందరూ కూడా ఇవాళ అంగన్వాడీ టీచర్లు కానీ, వాలంటీర్లు కానీ, మున్సిపల్ సిబ్బంది అనేది పారిశుద్ధ్య పనులు జరగకపోతే ఊరంతా అనారోగ్యం పాలైపోతున్న ఆలోచనతో మనం తెలుగుదేశం ప్రభుత్వం మున్సిపల్ చైర్మన్ చేసినప్పుడు కూడా మిమ్మల్ని అందరినీ కుటుంబ సభ్యులుగానే భావించిన సంగతి ఎవరికి తెలుసు. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరినీ పర్మనెంట్ చేయాలనే డిమాండ్తో ముందుకు పోతూ ఉన్నారు. ఖచ్చితంగా జనసేన పార్టీ దానికి సపోర్ట్ చేస్తూ ఉంది. రాబోయే ప్రభుత్వం, మన ప్రభుత్వం రాబోతూ ఉంది. ఖచ్చితంగా మీ యొక్క న్యాయమైన కోర్టులన్నీ అమలు చేయాల్సిన దిశగా ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. పారిశుద్ధ్య కార్మికులు లేనిదే ఆ ప్రాంతం అంతా కూడా మరి ఎలాంటి ఆరోగ్యం లేకుండా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా వీళ్ళందరినీ ప్రజల ఆరోగ్యం గురించి పాటుపడేటువంటి ఉద్యోగంతో పాటుగా మీరందరూ లేకపోతే ప్రజల ఆరోగ్యం కూడా ఉంటుందనే విషయాన్ని మేము గమనించాం. అదేవిధంగా పర్మనెంట్ ఉద్యోగులందరూ కూడా మీరు ఏదైతే గడిచిన 4 సంవత్సరాల నుంచి మీకు ఇచ్చేస్తామని చెప్పి కొన్ని డిపార్ట్మెంట్లో ఇచ్చిన జీతాలు ఎక్కువ, కొంతమంది తక్కువ ఇస్తూ ఉన్నారు. దానికి కూడా జీతం పెంచవలసిన అవసరం ఉంది. సమాన పనికి సమాన వేతనం. దేంట్లో అయినా పని అనేది కష్టం. అది పారిశుద్ధ్య పని లేకపోతే ఇంకో పని అనేది కాదు. చేసిన ప్రతి పనికి కూడా సరైన వేతనాలు ఇవ్వాలని చెప్పి మేము కూడా జనసేన పార్టీ కూడా డిమాండ్ చేస్తూ మీ అందరు కూడా నేను మద్దతు తెలియజేసుకుంటూ ఉన్నా. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం రావడానికి ప్రయత్నం చేద్దాం. రాకపోతే రాబోయే ప్రభుత్వాల్లో మీ తరఫున మీ మాటగా నేను ఈ వాడిని వినిపిస్తానని చెప్పి కూడా మీకు హామీ ఇస్తా ఉన్నా. మీరు మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోండి. మరి రాబోయే జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రికి ఏమి వినపడదు సామాన్యుల మాటలు. ఆయన అన్నీ కూడా ఎక్కడైతే డబ్బులు వస్తాయో, ఏ విధంగా మనం డబ్బులు జనం దగ్గర రాబట్టాలి, ఏ రకంగా పన్నులు పెంచాలి, ఏ రకంగా చెత్త పన్నులు వేయాలి, ఏ రకంగా మీటర్ ఛార్జీలు పెంచాలని తప్ప
ఎలాంటి ఇవ్వలేదు. మున్సిపాలిటీలు ఇవాళ గడిచిన 4 సంవత్సరాలు 30% ఇళ్ళకి మనకి పెరిగింది, పన్నులు పెరిగింది. మరి 5 రోజుల నుంచి మున్సిపల్ కార్మికులు తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆందోళన చేస్తున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా మొండిగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి మున్సిపల్ కార్మికులు వాళ్ళు కోరుతున్న డిమాండ్స్ అన్ని న్యాయబద్ధమైనవి, కానీ వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయకుండా కాలయాపన చేసే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. మరి వాళ్ళు చేస్తున్నటువంటి సమాన పనికి సమాన వేతనం అమలు చేయమనేది కానీ, అదేవిధంగా ఈ ప్రభుత్వంలో ఉన్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ రంగంలో పనిచేసిన కార్మికులందరూ పర్మిట్ చేసిన డిమాండ్ ఏదైతే ఉందో, ఇది గత ఎన్నికల ముందు మీరు అధికారులకు వచ్చి ముందు చేసిన వాగ్దానం. మీ వాగ్దానాన్ని నిలబెట్టుకోని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ఆందోళన చేస్తున్నారు సరే, ఇవాళ పోటీ కూలీలు తీసుకొచ్చి పోటీ కూలీలతో పనిచేయించాలని ఆలోచిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అనేక రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు పోరాటాలు చేస్తూ ఉంటే ఆ కార్మికుల సమ్మెని విచ్ఛిన్నం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చాలా తొందరగా వ్యవహరించే పరిస్థితి చేస్తూ ఉంది. మరి ఈ విధంగా చూస్తూ ఉంటే సమ్మె యొక్క సమస్యలు పరిష్కారం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చూడడం మానేస్తుంది. సమ్మెను విచ్ఛిన్నం చేయడం కోసం పోటీ కూలీలని అదేవిధంగా సచివాలయ ఉద్యోగులు తీసుకొచ్చి చెత్తని ఎత్తే పనిచేసే పని అంటే చాలా దుర్మార్గం చర్య. రాష్ట్ర ప్రభుత్వం యొక్క మండు వైఖరి తీవ్రంగా ఖండిస్తాం. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా నల్ల వస్త్రాలు ధరించి నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. వెంటనే మా సమస్యలు పరిష్కారం చేయకపోతే కనుక ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వానికి మా సమస్యలు పరిష్కరించకపోతే కనుక రానున్న ఎన్నికల్లో తీవ్రంగా బుద్ధి చెప్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగానే ఆయన ప్రతిపక్షంగా ఉండగానే ఆయనకి మనకు వాగ్దానం చేశాడు. నేను అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు పైన చేస్తామని చెప్పి అన్నాడు ఆయన. అయితే సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చింది, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చింది. ఈ రెండు అమలు చేయమని చెప్పి మనం సమ్మెలోకి వెళ్ళాం. అనేక దఫాలుగా మనం గవర్నమెంట్ వినతి పత్రాలు ఇచ్చాం, అధికారుల వినతి పత్రాలు ఇచ్చాం, ప్రజాప్రతినిధులకి ఇచ్చాం. అయినప్పటికీ కూడా ప్రభుత్వం చలనం లేకపోతే ఎన్నికలు మన ముందు ఉన్నాయి కాబట్టి ఆఖరి దశలో సమ్మె పరిష్కార మార్గం అని చెప్పి మనం సమ్మెలో దిగాం. మనం ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులు కానీ పర్మనెంట్ కార్మికులు కానీ మీరు చేసే పని ఎవరు కూడా చేయలేరు. అయితే పని కూడా చాలా భారంగా ఉంది. ఎందుకంటే పట్టణం విస్తరణ పెరిగింది, వార్డులు పెరిగినాయి. దానికి అనుకూలంగా ఇవాళ కార్మికులు పెంచలేదు గవర్నమెంట్. మంత్రులు అంటున్నారు మీ సమస్యలన్నీ కూడా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పి అంటున్నారు. మరి ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో లేడైనా ఇతర దేశాల్లో ఉన్నాడా? నిన్నగా బీహార్లో వచ్చాడు. అంగన్వాడీ కార్మికులు ఈ వేటకు 19 రోజులు సమ్మె చేస్తున్నారు. వాళ్ళు ఆయనకి కళ్ళ కనపడలేదా? మీరు ఎలాగ మీరు సమ్మె చేస్తున్నారు, వాళ్ళ కళ్ళ కనపడతలేదా? అనేక రంగాల్లో పనిచేసే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఈ సమ్మె పట్టారు. స్థానిక సుబ్బారావుపేటలోని శ్రీ శ్రీనివాస రామాలయంలో శనివారం సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చకుల బ్రహ్మత్వంలో ఈ పూజలు జరిగాయి. పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం ఆలయ కమిటీ అధ్యక్షులు సానం రామకృష్ణ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు సేవలందించారు. మళ్ళీ తిన్నాం వేస్తారు పర్వాలేదు. అలానే ఉన్నారు. మన శ్రీనివాస రామాలయంలో ప్రతి వారం కూడా దిగ్విజయంగా అన్నదాన కార్యక్రమం చేయించడం జరుగుతుంది. ఈ వారం ఆ భగవంతుడు ఆ అవకాశం నాకు ఇచ్చాడు. ఎల్లవేళ ఈ స్వామివారి కార్యక్రమంలో ఏదో పూర్వజన్మ సుకృతంగా నేను కోరుకున్నాను. ఎందుకంటే ఎంతమంది ఉన్నారో ఈ అవకాశాన్ని భగవంతుడు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు ఇచ్చాడు. దాన్ని నేను అందంగా సద్వినియోగం చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ప్రతి శనివారం కూడా అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది 38వ వారం. ఈ 38 వారాలు కూడా ఏ వారం కూడా దిగ్విజయంగా, ఏ వారం కూడా లేదనిపించకుండా ప్రతి వారం కూడా ఈ కార్యక్రమాలు దిగ్విజయం చేస్తున్న మా పారాయణ సభ్యులకు కానీ, మా కమిటీ సభ్యులకు కానీ అందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ స్వామివారు ఉన్నారు అంటే అనేక నిదర్శనాలు జరిగినాయి. అందరికీ కూడా ఈ స్వామివారి ఈ గుడి 2వ సంవత్సరం ఫిబ్రవరి 2వ తారీఖుకి 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కూడా అప్పుడు మేము వార్షికోత్సవాలు చేస్తాం. ఇంత తక్కువ కాలంలో ఈ గుడి ఎంత దిగ్విజయం జరుగుతుందంటే స్వామివారు ఇక్కడ ఉన్నాను అందరికీ కోరికలు తీరబట్టి ప్రతి ఊళ్ళు కూడా వచ్చి ప్రతి శనివారం 108 ప్రదర్శనలు
చేస్తున్నారు. ఈ శ్రీనివాసరామాలలో ప్రతి కార్యక్రమానికి వచ్చి ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నీ ఛానల్లో ప్రసారం చేస్తున్నందుకు నిజంగా హిందూ ధర్మశాస్త్రాన్ని, హిందూ దైవ కార్యక్రమాలని ప్రోత్సహిస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన శ్రీ పొట్టు సత్యనారాయణ గారి దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న ఈ తాడేపల్లి గ్రామంలో ఉన్న దేవాలయాలన్నిటికీ కూడా మీరు ప్రత్యేకించి ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా ప్రసారం చేస్తున్నందుకు అభినందనలు తెలియజేస్తున్నాం. మొట్టమొదట చెప్పవలసింది ఈ శ్రీనివాసరామాలయం ఆలయ కమిటీ చైర్మన్ వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. వారి సంకల్పము, వారి యొక్క కృషి రీత్యా ఈ దేవాలయం ఎంత పునరుద్ధరణకు వచ్చి అన్నదాన కార్యక్రమాలకి వరకు వచ్చిందంటే చాలా గొప్ప విశేషం. ఇక్కడ చాలా చిన్న స్థలము, ఇక్కడ ఉండే అవకాశాలు కూడా చాలా తక్కువ. అంచేత ఇక్కడ చుట్టూ ఉన్న భక్తులు, ఈ యొక్క అన్ని తాడేపల్లి గ్రామ ప్రజలు దీని యొక్క అభివృద్ధికి పాటుపడినందుకు వారందరికీ నమస్కారాలు. తాడేపల్లిగూడెం వాకర్స్ గ్రౌండ్లో ఆడుదాం ఆంధ్ర క్రికెట్ టోర్నమెంట్ను శనివారం నిర్వహించారు. 21-23 వార్డు క్రికెట్ టీముపై 22వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ చిటికన ప్రసాద్ బృందం విజయం సాధించింది. టీం సభ్యులను చిటికన ప్రసాద్ అభినందించారు. 19వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ సింగం సుబ్బారావు తన ఫీల్డింగ్తో సహచరులను ఉత్సాహపరిచారు. వైసీపీ నాయకులు సిర్రాపు శాంతకుమార్ తన బౌలింగ్లో 5 వికెట్లు తీశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. స్థానిక ఎయిర్స్టీ వాకర్స్ అసోసియేషన్ నెలవారీ సర్వసభ్య సమావేశం సంఘ అధ్యక్షులు కేవీ చలం అధ్యక్షతన శనివారం నిర్వహించారు. 2024వ సంవత్సరంకు అధ్యక్షుడిగా దూలం నాగరాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అసోసియేషన్కు విశేష సేవలు అందించిన కూచిపూడి అనిల్ కుమార్, బడుగు చంద్రశేఖర్, ఏఆర్కే సత్యనారాయణమూర్తి, యోహాన్ సారథీలను సత్కరించారు. సమావేశంలో సెక్రటరీ పి కుమారస్వామి, కోశాధికారి పివి పరమాత్మ, జిల్లా మాజీ గవర్నర్ కప్పల నరసింహమూర్తి, పూర్వాధ్యక్షులు రాగిరెడ్డి నాగవరప్రసాద్, బాగా వెంకటేశ్వరరావు, వనచర్ల నాగేంద్ర ప్రసాద్, మాకా శ్రీనివాసరావు, సారథి దూలం సత్యనారాయణ, విష్ణు, కుంట్ల రామ్మోహన్, బ్రహ్మం వెంకట్రావు, మహిళా అధ్యక్షురాలు వనచర్ల విజయలక్ష్మి, మేరీ వజ్రమ్మ, పద్మావతి తదితరులు పాల్గొన్నారు. స్థానిక సత్యవతి నగర్లోని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా శనివారం మధ్యాహ్నం అమ్మవారి రథోత్సవం వైభవంగా జరిగింది. ఆలయ కమిటీ అధ్యక్షులు కాళ్ల గోపీకృష్ణ, కార్యదర్శి యాదాల శివాజీ ఆధ్వర్యంలో ఊరేగింపు నిర్వహించారు. తొలుత ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం మంగళ వాయిద్యాలతో, గోవింద నామస్మరణతో అమ్మవారి రథోత్సవం ఘనంగా నిర్వహించారు. ఓకేనా? శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి యొక్క ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు ఈరోజు ఈ ఆలయం నుండి ఈరోజు అమ్మవారి యొక్క రథోత్సవ కార్యక్రమం ప్రారంభించబడుతుంది. ప్రతిరోజు నిత్యం కూడా మరి లలితా పారాయణ, విష్ణు పారాయణాలతో మరి చక్కటి కార్యక్రమాలు జరిగినాయి, సంస్కృతి కార్యక్రమాలు. రేపు ఉదయం 11 గంటలకు అన్న సమారాధన కార్యక్రమం జరపబడుతుంది. కావున భక్త మహాశయులు అందరూ కూడా ఇచ్చేసి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసి తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. రేపు ఆఖరి రోజుగా భక్తులకు అందరికీ కూడా మనవి చేస్తున్నాం. ఆలయ నిర్మాణంలో ఉంది. దయచేసి ఎవరన్నా ఇవ్వదలుచుకున్నట్లయితే మరి ఆలయ కమిటీ వారికి ఇచ్చి రసీదు పొందవలసిందిగా కోరుతున్నాం. అలాగే అన్నదానానికి కూడా విరాళాలు ఇస్తున్నారు. భక్తులు ఇచ్చే స్ఫూర్తితోనే ఇంతటి మహద్భాగ్యం, ఇంతటి మహాకార్యంలో ఈ ఆలయ కమిటీ వారు చేస్తున్నారండి. భక్తులు పూర్తిగా సహాయక సహకారాలే ఈ స్టేజ్కి వచ్చిందంటే ఈ ఆలయం 31 సంవత్సరం అయింది. ఈ 31 సంవత్సరాలు దినదినాభివృద్ధి చెందుతూ అందరికీ చక్కగా మరి ఈ కార్యక్రమాలు చేస్తూ 31వ సంవత్సరం కార్యక్రమాలు వార్షికోత్సవాలు జరిగిపోతున్నాయి. ఈరోజు రేపటితో ఆకారం అండి. కావున భక్త మహాశయులు అందరూ కూడా వచ్చి దర్శించుకుని పునీతులు అవ్వాలని. శ్రీ కనక మహాలక్ష్మి ఉత్సవాలు సత్యవతీనగర్ చెట్ల రోడ్లోని 11వ వార్డులోని సత్యవతీనగర్ చెట్ల రోడ్లో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 50 మంది
ప్రజలు చేయవలసిందిగా కోరుచున్నాము. కనక మహాలక్ష్మి ఆలయము కొత్తగా నిర్మించబడుతుంది. 50 మంది భక్తులు వచ్చి విరాళం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. ఈరోజు లలితా సహస్రనామ పారాయణం జరుగుతుంది. తరువాత రథోత్సవము, రేపు ఉదయం అన్న సమారాధన జరుగుతుంది. 50 మంది భక్తులు వచ్చి బిందు ఆరగించవలసిందిగా కోరుచున్నాము. 11వ వార్డు సత్యవతి నగర్లో వెలిసిన శ్రీ కనక మహాలక్ష్మి ఆలయంలో 31వ ఉత్సవాలు జరుగుతున్నాయండి. ఇక్కడ అందరూ పెద్దలు, మా గ్రామ పెద్దలు, మహిళలు అందరూ కలిసి లలితా సహస్రనామ పారాయణాలు ఇవన్నీ 5 రోజులుగా చేస్తున్నారు. ఈరోజు అమ్మవారి రథోత్సవము, రేపు ఆదివారంన అన్న సమారాధన జరుగుతుంది. అందరూ వచ్చి దీన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. పొంగుటూరు నియోజకవర్గంలో వైసీపీ విజయానికి యువత నడుం బిగించాలని ఆ పార్టీ భీమడోలు మండల యూత్ అధ్యక్షులు మద్దుల రాజా అన్నారు. భీమడోలు వైసీపీ కార్యాలయంలో ఆ పార్టీ మండల యూత్ కమిటీని శనివారం ఆయన ప్రకటించారు. మండల ఉపాధ్యక్షులుగా పచ్చా లక్ష్మీనారాయణ, చిలువూరి సూర్పరాజు, ప్రధాన కార్యదర్శులుగా కొడవలి రవికుమార్, విడ్ల దుర్గా ప్రసాద్, మేడిశెట్టి వెంకటాచలం, అడబాల శ్రీనివాసరావు, 8 మంది కార్యదర్శులు, 8 మంది సంయుక్త కార్యదర్శులను ప్రకటించారు. వైసీపీ మండల ప్రధాన కార్యదర్శి రామకుర్తి నాగేశ్వరరావు, చైతన్య యూత్ అధ్యక్షులు పాము మాన్సింగ్లు పాల్గొని మాట్లాడారు. 2014లో ఒక సామాన్య కార్యకర్తగా స్టార్ట్ అయిన నా ఈ రాజకీయ ప్రయాణం 2018లో జిల్లా జనరల్ సెక్రటరీగా, మరి 2019 ఎలక్షన్స్కి మండల బూత్ మేనేజర్గా, మరి ప్రస్తుతం మండల జేసీఎస్ సచివాలయాల కన్వీనర్గా పనిచేస్తున్నాను. మరి ఇన్ని రోజులు మరి మండలంలో ఉన్న పెద్దల ఆశీస్సులతో, మరి మిత్రుల సహాయ సహకారాలతో, మీ అందరి దీవెనలతో ఈ విధంగా నా ప్రయాణం కొనసాగినందుకు మీ అందరికీ పేరు పేరున కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు, మరి మండలంలో ఉన్న నాయకుల సూచనల మేరకు, మరి మండల యూత్ కమిటీని వీరందరినీ కూడా మండల యూత్ కమిటీలో పెద్దల సలహా సూచనల మేరకు నియమించడం జరిగిందండి. మరి రానున్న రోజుల్లో వీరంతా పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ 2024 ఎలక్షన్స్లో మన వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడేలాగా మరి వీళ్ళ బాధ్యతలు నిర్వర్తిస్తారని, మరి వాసుబాబు గారిని అఖండ మెజారిటీతో గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం పురస్కరించుకొని విశేష పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నారు. మధ్యాహ్నం కొమ్ముగూడెం వాస్తవులు పొన్నాడ శ్రీనివాస్, శాంతి దంపతుల కుమారుడు హేమంత్ శివ స్వరూప్ కోడలు పావని నాగసాయి లక్ష్మి పెళ్లి రోజు సందర్భంగా వారి సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నవరత్నాల టీం ఆధ్వర్యంలో 285వ వారంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా దాతలకు నవరత్నాల టీం సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. అన్నదానం జరుగుతున్న విషయం అందరికీ విదితమే. ఈ వారం మనకి 285వ వారానికి చేరుకున్నందుకు నవరత్నాల టీం వారికి చాలా ఆనందదాయకం. ఈ వారం దాతలు కొమ్ముగూడెం వాస్తవ్యులు పొన్నాడు శ్రీనివాస్ గారు, శాంతి శ్రీ దంపతులు, వారి కుమారుడు హేమంత్ శివస్వరూపు, కోడలు పావని నాగసాయి లక్ష్మి. వీరు ఉద్యోగ నిమిత్తం స్వీడన్లో ఉన్నారండి. వారిది ఈ సంవత్సరం మూడో సంవత్సరం పెళ్లి రోజు సందర్భంగా వారి అమ్మగారు నాన్నగారు ఈరోజు మనకి దాతలుగా సహకరించారు. వారి కుటుంబానికి ఆ శ్రీనివాస కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. నవరత్నాల టీము మనము దేన్నైనా ఇంకా కావాలంటారు. అన్నం అంటే చాలు అంటారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అందరూ ఈ అన్నదానాలు సహకరించి ఆ శ్రీనివాస కృపా కటాక్షాలు పొందాలని మనసారా కోరుకుంటాం. అన్ని దానాల్లో కల్లా అన్నదానం గొప్పదన్నారు పెద్దలు. దానివల్ల నా పిల్లలు పెళ్లి రోజు సందర్భంగా ఇవాళ అన్నదానం చేస్తాం. చాలా సంతోషంగా ఉంది. టీవీ టీం 19 నవరత్నాల టీం వారికి చాలా ధన్యవాదాలు. అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేయమంటే ఉద్యోగాలు పీకేస్తామని రాష్ట్ర ప్రభుత్వం బెదిరింపులకు దిగడం సిగ్గుచేటు అని సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు విమర్శించారు.
శనివారం వేముడోలు జంక్షన్లో సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్న వారిని తీసేస్తామని బెదిరింపులకు దిగుతూ ఇచ్చిన సర్క్యులర్ కాపీలను అంగన్వాడీలు దగ్ధం చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ ప్రాజెక్ట్ అధ్యక్షురాలు స్వర్ణకుమారి, చెల్లామణి, రాజామణి, రత్నకుమారి, 64 కేంద్రాల అంగన్వాడీలు పాల్గొన్నారు. అంగన్వాడీల సమ్మె 19వ రోజు చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వం 4 శాఖలకి అంగన్వాడీల సెంటర్లు తెరవమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చి 19 రోజులైంది. ఇప్పటి వరకు ఒక్క సెంటర్ కూడా 100% సక్సెస్ అయిన పరిస్థితి లేదు. అంటే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది అంగన్వాడీ సెంటర్ల నిర్వహణలో. అంటే అంగన్వాడీలు లేకుండా మీరు సెంటర్లు నిర్వహించడం సాధ్యం కాదని ఇప్పటికైనా జ్ఞానోదయం అనేది సంతోషం. మన జిల్లాలో ప్రత్యేకించి జిల్లా కలెక్టర్ గారు నిన్న ఐసిడిఎస్ ఆఫీసర్లకి ఒక మౌఖికంగా ఆదేశాలు ఇచ్చారు. రాతపూర్వకంగా ఇవ్వకుండా మీరు ఎవరైతే 1 సంవత్సరం లోపు జాయిన్ అయ్యారో వాళ్ళందరూ కూడా వెంటనే విధుల్లోకి తీసుకోవాలి, రావాలి, లేకపోతే వాళ్ళని తీసేస్తామని బెదిరింపుగా ఆయన నోటి మాటతో చెప్పారు. ఆ నోటి మాటను తీసుకుని ఐసిడిఎస్ అధికారులు ఒక సర్క్యులర్ జారీ చేశారు. అంటే మీరు బెదిరించి అదిరించి అంగన్వాడీ ఉద్యమాన్ని చేర్చాలనుకుంటే మీ తరం కాదు. మీరు అధికారులుగా ప్రవర్తించండి తప్ప రాజకీయ నాయకులు వేషాలు వేయొద్దని మేము చెప్పదలుచుకున్నాం. ఈ రోజు ఆ జీవో కాపీలు మేము దగ్ధం చేశాం వేముడోల్లో, ఏలూరు జిల్లా మొత్తం కూడా. ఇప్పటికైనా కానీ మీ అదిరింపులు బెదిరింపులు మానండి. ప్రజాస్వామ్యంలో వారికి ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. నవభారత్ స్వచ్ఛంద సేవా సమితి తన తండ్రి ఖాదర్ వల్లి 13వ వర్ధంతి పురస్కరించుకొని యాగర్లపల్లి ప్రేమానంద ఆశ్రమంలో అధ్యక్షులు మహమ్మద్ కపర్తి శనివారం అల్పాహార విందు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నవభారత్ స్వచ్ఛంద సేవా సమితి అధ్యక్షులు మహమ్మద్ కపర్తి, కాపు యువత అధ్యక్షులు రాపర్తి కిరణ్, రాజీవ్ వృద్ధాశ్రమం మేనేజర్ బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెంలో కపర్తి గారు వాళ్ళ తండ్రి గారైన ఖాదర్ గారిది 13వ వర్ధంతి సందర్భంగా మన యాగరిపల్లిలో ఉన్నటువంటి ప్రేమాలయం వద్ద వారికి అల్పాహారం ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా మరి ఆయన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎందుకంటే మన కుటుంబ సభ్యులు ఎవరైనా కాలం చేస్తే మనం 1 సంవత్సరానికో నెలకో మర్చిపోవడం జరుగుతుంది. అలాగే మరి 13 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటికీ వాళ్ళ తండ్రి గారు మరి ఈ రోజు ఆయన ఈ స్థాయిలో ఉన్నారంటే మా తండ్రి గారని మరి ఉదయం నుంచి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరూ కూడా మరి మన కపర్తి గారిని మరి ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇలాంటి చక్కటి కార్యక్రమాలు అంటే సేవా కార్యక్రమాలు నిర్వహించే విధంగా ప్రతి ఒక్కరూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి మరి మార్పు చెందాలని. న్యూ ఇయర్ వేడుకలు పురస్కరించుకొని శాంతి భద్రతలు పరిరక్షణకు న్యూసెన్స్ జరగకుండా సెక్షన్ 30 యాక్ట్ అమలులో ఉందని పట్టణ పోలీస్ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. రోడ్డు మీద కేకలు వేయటం, సైలెన్సర్ తీసి శబ్ద కాలుష్యం చేసే మోటారు సైకిళ్లు నడపడం, ట్రిపుల్ డ్రైవింగ్, మైనర్లకు వాహనాలను నడపడానికి ఇవ్వడం వంటివి పాల్పడరాదని తెలిపారు. అలా ప్రవర్తించిన వ్యక్తుల బండ్లు స్వాధీనపరుచుకొని వారిపై చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పట్టణ పోలీస్ శాఖ ప్రకటనలో తెలిపింది. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.